హలో ఫ్రెండ్స్, జామ తోటకి వస్తుందని చెప్పాను కదా. జామ తోటకి వచ్చేసాం. ఒకసారి మీరు కూడా చూడండి. ఇలా ఎందుకు వేస్తారంటే కాయలు అవి డ్యామేజ్ అవ్వకుండా అండ్ పిట్టలు అవి తినకుండా ఉండడానికి ఎక్కువ. ఎన్నవే చూడండి, చూశారు కదా. ఇప్పుడు కెమెరా అటు చూపిస్తాం, మీకు ఫుల్ డీటెయిల్గా అర్థమవుతుంది. ఇప్పుడు జాంకాయలు వేట కొనసాగిద్దాం. మంచి మంచిగా ఉండి తీద్దాం. ఇది చిలక్కోడేసింది. వాటది అన్నది ఉంటా. పెద్ద పెద్ద కాయలు ఉంటే తీద్దాం చూస్తాం కానీ కాయలు కాయలు పెద్దవి ఉన్నాయి. చెట్టు చిన్నది, పెద్ద పెద్ద బరువు మోస్తుంది. అయితే ఇక్కడ కాయ ఉంది, అది తీద్దాం. ఇలా కొట్టేసింది. నాటి దొరుకుతున్నాయి మనకి. లెక్కెత్తండి. అయ్యో సుక్కు సర్లే. చిలక్కొట్లు ఉన్నాయి. ఒక కాయ కనిపించింది, ఆడికి వెళ్దాం. పదండి పదండి, వేట కొనసాగి చూడండి. ఒకటి తీసాను. నెక్స్ట్ కాయలు ఉన్నాయి కానీ కొంచెం పచ్చిగా ఉన్నాయి, అందుకని. ఇది కొంచెం ముగ్గినట్టు ఉంది. బాగా తోట సగం సగం చిలక్కొట్లు ఉన్నాయి చూడండి. దీనివల్ల పంటకు చాలా నష్టం. దొరికాయి చూపిస్తా. పెద్ద కాయలు దొరికాయి. వావ్ 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 వావ్. ఇలా పెద్ద కాయలు, పెద్ద కాయలు దొరికాయి. సూపర్. ఇలాంటివి కదా మనం వెతుకుతున్నది. ఓకే ఫ్రెండ్స్, జామ తోట కూడా చూడడం జరిగింది. సరే అయితే మరొక వీడియోతో మళ్ళీ వెళ్తాం. బాయ్.